కరీంనగర్ జిల్లాలో కోతుల గుంపు హల్చల్ చేసింది. సైదాపూర్ మండలం వెనకేపల్లి గ్రామంలో సంచరించే కోతుల గుంపుకు వేరే ప్రాంతం నుంచి కోతుల గుంపు గొడవ పడ్డాయి. 2 గంటల పాటు దాడులు చేసుకుంటూ రచ్చరచ్చ చేశాయి. దారిని వెళ్లేవారు కోతులు కోట్లాట చూసి హడలిపోయారు. కోతుల ఫైట్ కు సంబంధించిన విజువల్స్ తమ సెల్ ఫోన్లతో చిత్రీకరించారు కొంతమంది యువకులు. సరిహద్దులు గొడవలు మనుషుల్లోనే కాదు కోతుల్లో కూడా ఉంటాయని వాటి గొడవను చేసి చర్చించుకుంటున్నారు గ్రామస్తులు. కరీంనగర్ జిల్లాలో కోతుల గుంపు హల్చల్ చేసింది. సైదాపూర్ మండలం వెనకేపల్లి గ్రామంలో సంచరించే కోతుల గుంపుకు వేరే ప్రాంతం నుంచి వచ్చిన కోతుల గుంపు గొడవ పడ్డాయి. 2 గంటల పాటు దాడులు చేసుకుంటూ రచ్చరచ్చ చేశాయి. దారిన వెళ్లేవారు కోతులు కోట్లాట చూసి హడలిపోయారు. కోతుల ఫైట్ కు సంబంధించిన విజువల్స్ తమ సెల్ ఫోన్లతో చిత్రీకరించారు కొంతమంది యువకులు. సరిహద్దులు గొడవలు మనుషుల్లోనే కాదు కోతుల్లో కూడా ఉంటాయని వాటి గొడవను చేసి చర్చించుకుంటున్నారు గ్రామస్తులు. కరీంనగర్ జిల్లాలో కోతుల గుంపు హల్చల్ చేసింది. సైదాపూర్ మండలం వెనకేపల్లి గ్రామంలో సంచరించే కోతుల గుంపుకు వేరే ప్రాంతం నుంచి వచ్చిన కోతుల గుంపు గొడవ పడ్డాయి. 2 గంటల పాటు దాడులు చేసుకుంటూ రచ్చరచ్చ చేశాయి. దారిన వెళ్లేవారు కోతులు కొట్లాట చూసి హడలిపోయారు. ఇక కోతుల ఫైట్ కు సంబంధించిన విజువల్స్ తమ సెల్ ఫోన్లతో చిత్రీకరించారు కొంతమంది యువకులు. సరిహద్దులు గొడవలు మనుషుల్లోనే కాదు కోతుల్లో కూడా ఉంటాయని వాటి గొడవను చూసి చర్చించుకుంటున్నారు గ్రామస్తులు.